మీద తాటికాయ పడింది అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి దీనికి అచ్చు సరిపోతుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే ఉంది ఆయన పరిస్థితి కూడా. ఇప్పటికే ముక్కుతూ మూలుగుతూ పూర్తి స్థాయిలో ఈ 4.5 సంవత్సరాల పై చిలుకు కాలంగా 80-90 రోజులు ఉంది ఎన్నికలకి. ఇలాంటి టైంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, పాలన ఫెయిల్ అయిపోయింది, ప్రజలు పూర్తి స్థాయిలో అసమ్మతితో ఉన్నారు, చెప్పిన హామీలు చేయలేదు, ఇలా రకరకాల అంశాలు చర్చకు వస్తున్నాయి. ఏ స్థాయిలో చెప్పిందేంటి చేసిందేంటి అందరూ ఓపెన్గా చర్చించుకుంటున్నారు. ఒక పక్కన ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి, వివిధ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఇచ్చిన హామీలు చేయట్లేదని ప్రశ్నిస్తున్నాయి. అనేక రకాల ఇబ్బందుల సుడిగుండల్లో చిక్కుకున్నటువంటి వైసీపీ సర్కార్, వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 4 జాబితాలంటూ విడుదల చేసింది. దాంట్లోనే ఒక 68 మందికి మార్పులు చేర్పులు చేసేశారు. 25 మంది సిట్టింగులకి మొండిచేయి చూపించారు. అందులో 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీలకి అసలు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని రకాల ఇబ్బందులు, తన మీద ఉన్నటువంటి వైఫల్యాలు, తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ముఖ్యమంత్రి గారు కొంతమేర ఈ 4 జాబితాల్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి మూలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 4 జాబితాలకి సంబంధించి ఎవరైతే టికెట్లు రాలేదో, లేకపోతే ముఖ్యమంత్రి గారి వైఖరి వల్ల తాము నష్టపోతున్నామనో, తాము చేసిన తప్పేమిటనో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నారు. అసలు పోటీలే చేయం బాబోయ్, మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ బయటకు వచ్చేస్తున్నారు. లేదు, అవకాశం ఉన్న వాళ్ళు పరిస్థితి బ్యారేజ్ వేసుకుని టీడీపీ జనసేన వైపు చూస్తున్న పరిస్థితి మనకి ఒక ఈ 4 జాబితాల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసిన దగ్గర నుంచి కూడా పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేవలం 80-90 రోజుల మధ్య ఉన్న నేపథ్యంలో ఇన్ని రకాల సమస్యల సుడిగుండంలో అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు చిక్కుకున్న పరిస్థితి. ఇక తాటికాయ పడ్డ పరిస్థితి ఏమిటి అంటే, ఒక పక్కన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి, మరొక పక్కన రాజ్యసభ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి ఏదైతే ప్రక్రియ త్వరలో జరగబోతుందో దానికి సంబంధించిన టెన్షన్ ఇంకొక పక్కన. ఎందుకు కాస్త మనం వెనక్కి వెళ్తే, గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే కోట శాసనమండలి ఎన్నికల్లో అప్పుడు ఏం జరిగింది పరిస్థితి అందరూ చూశారు. బీసీ మహిళా అభ్యర్థి టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ అఖండమైన గన్ షాట్ మెజారిటీతో ఆవిడ గెలిచారు. అసలు అప్పటికే 23 సంఖ్య ఉన్న టీడీపీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి 4 ఎమ్మెల్యేలను అటు అధికార పార్టీ లాక్కున్నా కూడా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలే ఇటు క్రాస్ ఓటింగ్ చేయడం, బట్ వారి సంఖ్యాబలం మ్యాచ్ అవ్వడం, బీసీ మహిళా అభ్యర్థి పంచుమర్తి అనురాధ అఖండ మెజారిటీతో గెలిచారు. ఈ అక్కసుతో ఒక్కసారిగా అధికార పార్టీ ఏం చేసింది, 4 పలానా అని చెప్పి పేర్లు చెప్పి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేసింది. సో ఒక్కసారిగా తాము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటారు, దేవుడు స్క్రిప్ట్, దేవుడు అంటే నమ్మకం, నేను దేవుడిని నమ్ముతా, దేవుడు స్క్రిప్ట్ ఇలాగే ఉందని చెప్తూ ఉంటారు. కానీ ఆయన అనుకున్న స్క్రిప్ట్కి పూర్తి భిన్నంగా దేవుడి స్క్రిప్ట్ టీడీపీకి ఎమ్మెల్సీని ఇచ్చింది. కానీ అసలు లెక్క ప్రకారం వారి సంఖ్య ప్రకారం రావాలి, కానీ వీరు వేసినటువంటి అడ్డగోలు వ్యవహారాలతో ఆ రోజు వారి పార్టీకి సంబంధించిన వాళ్ళే క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో అప్పటి క్రాస్ ఓటింగ్ జరిగిన తతంగం అంతా కళ్ల ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అటువంటి సమస్య ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రాజీనామాలు ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నాయో అవన్నీ కూడా చకచక ఆమోదాలు పొందుతున్నాయి. స్పీకర్ ఆమోదించేస్తున్నారు. అలాగే కొంతమంది 8 మందికి అనర్హత నోటీసులు ఇచ్చారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటనేది చర్చ. అయితే ఈ చర్చ నేపథ్యంలో ఇప్పుడు ఇంత వేగంగా తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, లేదా వేగంగా అనర్హత నోటీసులకి సంబంధించి ఇచ్చినవి కానీ, లేదా వివరణలు ఇవ్వడానికి స్వల్పకాల వ్యవధి ఇవ్వడం, ఇదంతా కూడా అధికార పార్టీ వ్యూహంగా అందరూ విశ్లేషిస్తున్నారు, చర్చిస్తున్నారు. కారణం రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటికే నిన్న కూడా మనం చూసాం, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు మీడియాతో మాట్లాడుతూ కూడా అధికార పార్టీకి సంబంధించిన 50 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. అసలు మీరు అభ్యర్థిని నిలబెట్టండి, మీరు నిలబెడితే మేము ఓటేస్తాము, కాబట్టి ఒకసారి మళ్ళీ టీడీపీ పోటీ చేస్తే అది మళ్ళీ ఎన్నికలకు ముందు తనకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి చకచక ఇలా ఎమ్మెల్యేల ఆ రాజీనామాలు ఆమోదం అనేది ఏ వ్యూహంలో భాగంగానే అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో మరి ఇది ఎటు చూడాలి, ఎటు వెళ్తుంది? ఎందుకంటే ఈ తతంగం అంతా ఒక పక్కన జరుగుతుంటే ఇంకొక పక్కన మనం తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్ కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. హ్యాపీగా దిగిపోతా అని అన్నారు. అంటే ఒక పక్కనేమో లోక్సభ అసెంబ్లీ టెన్షన్, రాజ్యసభ టెన్షన్,
ఇంకొక పక్కన మేకపోతు గాంభీర్యంతో చాలా చేశాము, నన్ను వాళ్లే గెలిపిస్తారని చెప్తూనే హ్యాపీగా దిగిపోతా అని చేసిన కామెంట్ కూడా నిజంగా ఆయనలో ఉన్నటువంటి భయాన్ని, నిరాశని, నిస్పృహని పూర్తి స్థాయిలో ఇన్ని అంశాల్లో బయట పెట్టిందా? చెప్పకనే తాను ఓడిపోతాను అనే అంశాన్ని ఆయన ఒప్పుకుంటున్నారా? ఈ సందర్భంగా ఎప్పుడూ లేని ఆయన కాంగ్రెస్ ని కూడా చాలా గట్టిగా టార్గెట్ చేశారు ఎడ్యుకేషన్ కాంక్రీట్ సమ్మిట్ లో. ఏమని? రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోంది. ఆ రోజు కూడా బాబాయిని పోటీ పెట్టారు, ఇప్పుడు చెల్లెలు షర్మిలతో రాజకీయం చేస్తున్నారు అంటూ ఎప్పుడూ లేనిది తొలిసారిగా కాంగ్రెస్ పై ఆయన చాలా ఘాటుగా విమర్శలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని. అంటే మరి ఇన్ని నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సమ్మిట్, ఎడ్యుకేషన్ సమ్మిట్, దానికి సంబంధించిన అంశాలు ఎక్కువ శాతం చెప్పుకోకుండా పూర్తిగా రాజకీయ అంశాలు, చంద్రబాబు నాయుడు అరెస్టు, లేకపోతే కాంగ్రెస్ కి సంబంధించిన కామెంట్స్ అన్నీ కూడా హ్యాపీగా దిగిపోతా అవసరమైతే అని చెప్పిన అంశం అన్ని ఆయనలోని భయాల్ని, నిరాశని, నిస్పృహల్ని బయటపడుతోందా? ఒక పక్కన లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒక పక్క, రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ ఇటు టీడీపీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, అటు చకచక రాజీనామాలకి సంబంధించి స్పీకర్ చర్యలు తీసుకోవడం, ఇంకొక పక్కన ఓపెన్ గానే కాంగ్రెస్ ని మిగిలిన వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు జగన్ ఓటమికి సంబంధించిన భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందా? రాజ్యసభ షాక్ కూడా ఆయనకి త్వరలోనే సిద్ధంగా ఉందా? మరి టీడీపీ నిజంగానే అభ్యర్థిని నిలబెడుతుందా? గెలిచే పరిస్థితి ఎంత? జరుగుతున్న పరిణామాలన్నీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం, అనర్హత నోటీసులు ఇవ్వడం అంతా దేనికి సంకేతం? అలాగే ముఖ్యమంత్రి గారు నిన్న తిరుపతిలో చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయనలో ఓటమి భయాన్ని బయటపెడుతున్నాయా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారు. మరి కాసేపట్లో టీడీపీ అండ్ కాంగ్రెస్ కూడా జాయిన్ అవుతుంది. పుల్లారావు గారు, ఎలా చూడాలి? అంటే ఎన్నికలకి ఇక 2 నెలలే ఉంది, 2 నెలల పై చిలుకు కాలంలో. ఇలాంటి టైంలో పూర్తి స్థాయిలో ఈ జాబితాల గందరగోళం ఒక పక్కన కనిపిస్తున్నా, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు కూడా తరుముకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామాల ఆమోదం, అనర్హత నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయి? దేనికి సంకేతం అంటారు? అంటే ఒకటి నేచురల్ గా ఇప్పుడు ఒక రాజ్యసభ సీట్ కనుక పోతే చాలా అగౌరవ పరిస్థితి వచ్చేస్తుంది వైఎస్ఆర్సీపీకి. పెద్ద మెసేజ్ వెళ్ళిపోతుంది రాష్ట్రం అంతా. ఈ షాక్ గురించి వాళ్ళు ఆలోచించలేదేమో. ఆలోచిస్తే రాజ్యసభ ఎలక్షన్స్ అవ్వాక ఎవరిని తీసేయాలో తీసి పారేయచ్చు, తప్పులేదు. కొంతమంది రిజెక్ట్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, ఇవన్నీ ఉంటాయి కదా నియోజకవర్గంలో. సో టైమింగ్ వాళ్ళు తప్పు చేశారేమో. ఎంతమందికి అనుమానం ఉన్నది వాళ్ళకి టికెట్లు రావు రాజ్యసభ ఎలక్షన్ పోయాక. ఎంతమందికి వాళ్ళ కెరియర్స్ ఖతం అయిపోయింది కెరియర్స్. ఒకసారి టికెట్ ఇవ్వకపోతే కష్టం కదా. ఆ మిగతా 2 పార్టీలు 3 పార్టీలు రిజెక్ట్స్ కి స్వీకారం చేస్తారు, వాళ్ళకి ప్రాణ ప్రతిష్ఠ పోస్తారంటే అది వేరే మాట. వాళ్ళు ఏదో పెద్ద ఇల్లు తీసుకొచ్చేది ఏదో కట్నం ఉన్నది అనుకుని చేస్తారు. కానీ అది కొంచెం తప్పు చేశారేమో రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. ప్రాక్టికల్ గా ఈ రాజ్యసభ ఎలక్షన్స్ అవ్వాక ఎవరికి వాళ్ళకి డిస్మిసల్ స్లిప్స్ ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు లోపల ఆలోచన ఉంటుంది కదా ఎమ్మెల్యే, మనం నెక్స్ట్ కాదా. కొంతమంది నియోజకవర్గాలు మార్చిన వాళ్ళకి కూడా నిజంగా అనుమానం ఉంటుంది కదా, మనం అన్పాపులర్ అవ్వాం కాబట్టి మారుస్తున్నారు. ప్రజలకు కూడా మెసేజ్ వెళ్ళిపోయింది కదా, ఇక్కడి నుంచి ఏ నుంచి బి సీట్ నుంచి ఇంకో సీట్కి. అంటే తప్పకుండా ఇది ఒక టెన్స్ టైం ఈ రాజ్యసభ ఎలక్షన్. అపోజిషన్ కి 15, 16, 17 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంకో 15, 20, 30 మంది కలిసి 20 మంది కలిస్తే అయిపోయింది. పెద్ద షాక్ వస్తుంది దేశం అంతా ఈ ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్ కనుక పోతే. ఇది సో అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి ఒక నెగటివ్ పరిణామం అనేది సెట్ బ్యాక్ వాళ్ళకి. సో జనాలు చెప్తున్నది, చాలా పెద్ద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది నిజం అయిపోద్ది. చాలా పెద్ద సెట్ బ్యాక్ సైకలాజికల్ గా. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు నాకు కనపడేది ఏంటంటే, కొంతమంది ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు నీకు టికెట్లు లేవని. కొంతమంది గొప్పగా రిజైన్ చేసిన వాళ్ళకి వాల్యూ లేదు. వాళ్ళు రిజైన్ చేయకుండా కూర్చుని ఉంటే వాళ్ళకి వాల్యూ ఉండదు. కోపంతో ఎవరో రిజైన్ చేస్తారు ఎమ్మెల్యేలు, వాళ్ళకి వాల్యూ లేదు కదా. ఈ పరిస్థితి వస్తుందని వాళ్ళు ఆలోచించలేదు, ఆపోజిషన్ పార్టీస్ కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక పెద్ద షాక్ జరగచ్చు. ఇవాళ కనుక ఒక జాగ్రత్తగా లేకపోతే ఓ 30 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని ఎలా తీసేస్తున్నావు కదా వేస్తానంటే మరి తీరని షాక్. అదే ఆలోచించలేదేమో, ముందుగా ఇలా చేస్తారు వీళ్ళు చేస్తారని ఆలోచించలేదేమో. ఇప్పుడు అంటుకునే హడావుడి అవుతుంది. ఎవరైతే చాలా మంది ఎమ్మెల్యేలకు తెలుసు కదా, వాళ్ళకి ఎవరికైతే టికెట్లు ఇవ్వట్లేదో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గత 2-3 నెలలు బట్టి
వాళ్ళకి వచ్చే రెస్పాన్సెస్ పై వాళ్ళ నుంచి వాళ్ళు మొహాలు తిప్పేసి మాట్లాడటం, లేకపోతే తప్పు చెప్తాం, ఏం పర్వాలేదు మేము ఉన్నాం కాసుకుంటాం, నువ్వు నీకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే వాళ్ళందరూ తెలుసు. 50 మందో 70 మందో ఉన్నారు, కానీ బయటపడట్లేదు వాళ్ళు. ఎందుకంటే బయటపడితే ఒక కష్టం, అంటే బయటపడకపోయినా ఏముంది, మొన్న శాసన మండలి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందనేది కళ్ళకి కనిపించింది అందరికి. ఇటు 19 మంది సంఖ్యాబలం, 23 ఉండి 4 లాగేసుకుని 19 సంఖ్యాబలం ఉన్నా కూడా గన్ షాట్ గా టీడీపీ గెలిచింది. అక్కడే వాళ్ళకి రానివ్వకుండా చేసిన వ్యూహం వర్కౌట్ అవ్వాల. అలాంటిది ఇప్పుడు కనిపిస్తున్న దాంట్లోనే 68 మంది మార్పులు చేర్పులు, 25 మందికి సిట్టింగులకి టికెట్లు లేనప్పుడు డెఫినెట్ గా టీడీపీ ఒక 50 మంది మాతో టచ్ లో ఉన్నారన్న స్టేట్మెంట్ కూడా ఒక రకంగా సైకలాజికల్ గా పోనీ మైండ్ గేమ్ అనో లేకపోతే ఇలా అనుకున్నా. నిజంగా దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు టీడీపీ సంఖ్యాబలం లేకపోయినా అభ్యర్థి పెడతామని అంటున్నారు, గెలిచే పరిస్థితి ఉందంటారా ఈ పరిణామాల్లో? గెలిచే పరిస్థితి గ్యారంటీగా ఉన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్స్ వెళ్ళి చెప్తారు కదా, ఎమ్మెల్యేలు మాకు మేము పార్టీకి వస్తే మాకేమన్నా చూస్తారా చేస్తారా అంటే వెల్కమ్ అంటాడు వీళ్ళు. సో అందువల్ల తప్పకుండా వాళ్ళకి 50 మంది టచ్ లో ఉన్నారా 30 మంది ఉన్నారా తెలియదు కదా. నేను అనుకుంటున్నా ఈ మార్పులు చేరికలు కొంచెం ఎర్లీగా మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఆగస్ట్ లో మొదలు పెట్టాడు, ఏదో గొప్పగా ముందలు చేసేస్తే ఏదో అవుతుందో ఓడిపోయాడు. నా వ్యూ ఏమిటంటే ఎవరైతే ఇలాంటి కాంపిటేటివ్ సిచ్యువేషన్ లో మొదలు పెడతారో వాళ్ళకి చాలా నష్టం జరిగిపోతారు. టీడీపీ అవునే, జనసేన అవునే, వైఎస్ఆర్సీపీ అవునే ముందలే పెట్టేస్తే ఎస్ నరేంద్ర మోడీ గారు బనారస్ నుంచి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు, సరే మిగతా వాళ్ళందరూ ఇప్పుడే అనౌన్స్ చేస్తే దాంట్లో చాలా డేంజర్ ఉన్నది ఈ రోజుల్లో. సో ఎందుకు చేశారు డిసెంబర్ నుంచి ఆ మార్పులు, నీకు టికెట్ ఇవ్వట్లేదు మేము చూస్తామని, నాకు అది అర్థం అవట్లేదు. అది పొరపాటు. ఎవరన్నా చేయించారా? ఎవరిని కన్సల్ట్ చేయకుండా తొందరగా చేసేద్దాం ఎందుకు చేశారు నాకే అర్థం అవట్లేదు. ఈవేళ కేసీఆర్ కూడా ఏ అక్టోబర్ నెలలో టికెట్లు ఇస్తే ఏమవుదును ఆ సెప్టెంబర్ అక్టోబర్ లో పోయేవాళ్ళు పోతారు, ఇన్ని సీట్లు వద్దు ఇంకో 2-3 సీట్లు ఎక్కువ వద్దునేమో, 10 ఎక్కువ సీట్లు వస్తే అయిపోయింది కదా ఎలక్షన్. అందువల్ల ఆ పార్టీ నేర్చుకునేదేంటి కేసీఆర్ నుంచి, ఆ టికెట్లు మార్చలేదు కనుక ఓడిపోయాడు. ఓకే, ఇప్పుడు తొందరగా ఇచ్చి ఓడిపోయాడు కదా, ఎందుకు ఆలస్యం చేయలేదు? ఎగ్జాంపుల్ మనం నా ఓటమి నుంచి నేను నేర్చుకోవాలంటే నేను నా తప్పులు నేను దిద్దుకోవాలి, లేకపోతే ఎదరు వాటి చూసి అలా చేయకూడదు. సో ఇది పెద్ద ఈ రాజ్యసభ ఎలక్షన్ లో 10 మంది అయినా దాటిపోయినా అల్లరే. రైట్. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంది. రైట్, మనతో పాటు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. బుచ్చి చౌదరి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి నిన్న అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, 50 మంది మాతో టచ్ లో ఉన్నారు, మేము అభ్యర్థిని పెడుతున్నాం, రేపొద్దున రాజ్యసభ ఎన్నికల్లో గెలుస్తాం అనేది ఇచ్చారు, చాలా బిగ్ స్టేట్మెంట్ అది. ఎందుకన్నారు? బెదరగొట్టడానికి అన్నారా? నిజంగానే టచ్ లో ఉన్నారా? రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పెడుతున్నారా ఏంటి? ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద, ఆయన చేసిన నిర్వాకాల మీద వాళ్ళ పార్టీలోనే తీవ్రమైన అసంతృప్తి. ఇవాళ ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రం ఈయన చేసిన నిర్వాకాలు వెలుగులోకి రాకుండా పోవు, ఈయన అవినీతి అక్రమాలు పక్కకు తప్పుకోవు. ఇవాళ ప్రజలంతా ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదనే ఆలోచనలో ఉన్నారు. ఆయన పార్టీలో కూడా గణనీయమైన సంఖ్యలో ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అసంతృప్తి జీవులు బయటపడుతూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా జిల్లాలే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా చండశాసనులాగా డిక్టేటర్ లాగా శాసించాడు. ఎన్నికల దగ్గరకు వచ్చాయి కనుక అందరూ తిరుగుబాటు బావటం మొదలుపెట్టారు. రాజీనామాల పర్వం మొదలైపోయింది. ఇవాళ ఒకటి ఆయన వ్యవహార శైలి మీద మొదటిది, రెండోది రాష్ట్రంలో జరిగిన పరిణామాల మీద ప్రజల యొక్క తీవ్ర వ్యతిరేకతను గమనించి ఒక్కొక్కరు ఒడ్డుకు వస్తూ ఉన్నారు. మాకు సంబంధించి మీకు చూశారు, అనురాధ గారిని మేము ఎమ్మెల్సీగా పెట్టాం. అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి స్థానిక సంస్థలన్నీ కూడా ఏకపక్షం చేసిన రోజును చూసాం మనం. రాష్ట్రంలో పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తులు అన్నీ కూడా ఏకపక్షం చేసి బెదరగొట్టేసి భయానక వాతావరణం సృష్టించిన ఈ పెద్ద మనిషికి ఎమ్మెల్సీలో పరాభవం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా పంచమర్తి అనురాధ గారిని పెట్టి మాకు కేవలం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము అనురాధను మేము గెలిపించుకోగలిగాం. ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి కావచ్చు, మరొకటి కావచ్చు, మాకు ఎవరో వేశారో మాకు అనవసరం, ఓట్లు ఎవరో వేశారు. అలాగే రేపు రాజ్యసభలో కూడా జరగబోయేది అది. 3 సీట్లు ఖాళీ అయినాయి.
ఆయనకి ఇప్పటికే సగం మంది ఎదురు తిరుగుతూ ఉన్నారు. సీట్ల మార్పిడి వల్ల కావచ్చు, లేకపోతే ఆయన మీద వ్యతిరేకత కావచ్చు, ఇతర పార్టీల వైపు చూసే వాళ్ళంతా ఉన్నారు. మా వరకు మాతోటి మేము వస్తాము, తెలుగుదేశంలో మాకు ఒకటే ధ్యేయం, ఆయన మీద కోపంగా వస్తున్నాం, రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన మారాలి, మేము మీతో కలుస్తాం అనేవాళ్ళు చాలామంది మాతో అందరితో మాట్లాడుతున్నారు. మా సీనియర్ లీడర్తో మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. 100% బెదరగొట్టడం కాదమ్మా, వాస్తవం ఇది. ఎమ్మెల్సీ ఎన్నికలు చూశారు కదా, ఆ రోజు నుంచే రాష్ట్రంలో పెనుమార్పు కనపడుతుంది. పెద్దల పుల్లారావు గారు కూడా తెలుసు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఎంత అవినీతి అక్రమాలు. అసలు మన పరువు ఢిల్లీలో ఒకప్పుడు అనుకునే వాళ్ళు మన పదవుల కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు రాష్ట్రాన్ని అనుకునేవాళ్ళం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి చేసింది ఏమిటి? పోలవరం విషయంలో, స్టీల్ ప్లాంట్ విషయంలో, మెట్రోల విషయంలో, రాజధాని విషయంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యేక హోదా సాధించలేకపోవటం, అసలు అభివృద్ధే లేదు. అప్పు ఈ సంవత్సరం 80,000 కోట్లు తెచ్చారు. ఆల్రెడీ 80,000 కోట్లు పైచిలుకే వచ్చింది. డైరెక్ట్గా తెచ్చినాయి 72,000 కోట్లు, ఇతరత్ర కార్పొరేషన్ల ద్వారా తెచ్చినాయి మరికొంత, అంతా కలిపి దాదాపు 82,000-84,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరం. ఏం చేశాడు? ఏ అభివృద్ధి చేశారు? 90,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బిల్లులు ఉన్నాయి. నిన్న ఆయన కృష్ణప్రసాద్ మాట్లాడారు, వాళ్ళ ఎమ్మెల్యే, అభివృద్ధి లేదు, బిల్లులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. మేము చెప్పడంలా, మేము చెబుతున్నాం, మొదటి నుంచి చెప్పాం. ఈ దగులుబాజీ విధానాల వల్ల సంక్షేమ ముసుగులో ఓట్ల రాజకీయం చేసి వ్యవస్థను నాశనం చేశాడు. నిన్ననే నేను చెప్పాను, సహకార రంగం, పుల్లారావు గారికి తెలుసు సహకార రంగం ఎంత ఆవశ్యకతో. గ్రామీణ భారతంలో రైతులకి సరైన సౌకర్యం కల్పించడం కోసం, ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం, రైతులకి గిట్టుబాటు ధరలు లభించడం కోసం సొసైటీలు పనిచేస్తాయి, వాటిని నిర్వీర్యం చేశాడు. నామినేషన్, అనేక సంవత్సరాలుగా నామినేషన్ పదవుల్లో నియమించేశాడు. కులానికి ఒక కార్పొరేషన్ అన్నాడు, నిధులు ఇచ్చాడా? నిధులు లేవు. అవన్నీ తిరుగుబాటు. ఇవాళ బీసీలు ఉన్నారు, బీసీల యొక్క 75,000 కోట్లు దారి మళ్లించాడు బీసీ సప్లాన్ నిధులు. దళితుల సప్లాన్ కేంద్రం ఇచ్చే నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. వాళ్ళందరూ ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. దళితులు ఎవరైతే ఓట్లేసి ఒకసారి నమ్మి ఓట్లేశారో వాళ్ళంతా తిరుగుబాటు బావుట. ప్రజాభిప్రాయాన్ని బట్టే ఎమ్మెల్యేల ఆలోచన విధానం మారింది. ముఖ్యమంత్రి గారి కామెంట్స్ ఆయన చాలా ఏం చెప్పారు? ప్రభుత్వం మీద ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, ఎమ్మెల్యేల రిపోర్ట్స్ బాగలేదు కాబట్టి నేను మారుస్తున్నాను అని అందరూ అంటున్న విషయాన్ని చాలా తెలివిగా ఆయన అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, వాళ్ళ మంత్రులు అంటున్నారు, మా మీద కాదు, మా ముఖ్యమంత్రి గారి మీద, ఆయన విధానాల మీద వ్యతిరేకత కానీ మా మీద కాదని వాళ్ళు అంటున్నారు. ఎవరు సంతృప్తి చెప్పండి? ఏ వర్గం సంతృప్తిగా ఉన్నారు? ఇవాళ అనేక నెలలుగా అంగన్వాడీలు దాదాపు 45 రోజులు పౌష్టికాహారం అందించవలసిన అంగన్వాడీలు కేంద్రాలు వదిలేసి 45 రోజులు ధర్నాలు చేసిన కర్మేం పట్టింది. ఇవాళకు కూడా 6 నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. 6 నెలలుగా జీతాలు లేని అనేక వ్యవస్థలు ఉన్నాయి రాష్ట్రంలో. జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే అర్థం ఏంటి? దివాళా తీసినట్టే కదా రాష్ట్రం. ప్రయారిటీస్ ఏమిటి? డెవలప్మెంట్తో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి, జీతాలు బత్యాలన్నీ సకాలంలో చెల్లించడం, ఎవరి పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం. ఇవన్నీ పెన్షన్దారులకి డబ్బులు లేవు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతానమ్మా, పుల్లారావు గారికి తెలుసు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ డైరీలు ఇస్తారు ఎవ్రీ ఇయర్. ప్రజాప్రతినిధులకి ఎవ్రీ ఇయర్ డైరీ ఇస్తారు. దాంట్లో వివిధ శాఖల పన్ను, టెలిఫోన్ నంబర్లు, శాఖాధిపతులు ఎవరు ఏంటి వివరాలన్నీ కూడా అసెంబ్లీ తరఫున డైరీలు ఇస్తారు. 3 సంవత్సరాలుగా డైరీలు ఇవ్వటంలా. అర్థం చేసుకోండి, డైరీలే ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో. అలాగే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రజాప్రతినిధులకు మందులు ఇస్తారమ్మా. ఆ మందులు ఇవ్వడానికి కూడా దిక్కులేదు. మందులు ఇచ్చిన కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదని మందులు ఇవ్వడం మానేశారు. కొనుక్కుంటాం పుల్లారావు గారు. ఇవాళ వాళ్ళకి కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. అందరికీ దగ. నేను ఎరుగున్న తర్వాత ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి నేను చూడలే ఏనాడు. నిన్న ఆయన బేలతనం బయటపడుతుంది. చేశాను, బ్రహ్మాండంగా చేశాను అనుకుంటున్నాడట. ఆయన అనుకుంటే ప్రజలు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనుకోవటం కాదు కావాల్సింది. ప్రజలేమనుకుంటున్నారు, వివిధ వర్గాల ప్రజలేమనుకుంటున్నారు, వృత్తిదారులు ఏమనుకుంటున్నారు? వృత్తులన్నీ పోయి, వ్యాపారాలు పోయి, కాంట్రాక్టులు పరారైపోయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఏమిటి మనం సాధించింది?
ఒక శాడిస్ట్ మనస్తత్వంతో ముఖ్యమంత్రి ఉండడం సరైనది కాదమ్మా. శాడిస్ట్ ఆలోచనలతోటి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తే భవిష్యత్తు పోద్ది. రేపు మనందరికంటే మన బిడ్డల భవిష్యత్తు, తెలుగు జాతి భవిష్యత్తు. ఇంగ్లీష్ వద్దని ఎవరు చెబుతారు? మాతృభాషలో విద్యాబోధన చేయమని ప్రపంచవ్యాప్తంగా కోడే కూస్తుంది. ఏ దేశమైనా, జపాన్ అయినా, చైనా అయినా, ఇంగ్లీష్ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ భాషలో వాళ్ళు నేర్చుకుంటారు. ఆప్షన్ భాష ఉంటుంది. ఇవాళ మన బిడ్డలు ఇంగ్లీష్లోనే చదువుకుని అమెరికాలో షైన్ అవుతున్నారా? అమెరికాలో షైన్ అవుతుంది. ఇక్కడ తెలుగులోనే చదువుకున్నారు కదా, మేమంతా తెలుగులో చదువుకోవాలా? పుల్లారావు గారు తెలుగులో చదువుకోవాలా? మాతృభాషలో చదువుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఎడిషనల్ లాంగ్వేజ్ హిందీ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు. కాదు నాకు అసలు మాతృభాషే పనికిరాదు, తెలుగే పనికిరాదు అనే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉండటం ఎంత గ్రహణం ఆలోచన చేయండి. ఒకటి, ఎమ్మెల్యేల్లో తీవ్రమైన వ్యతిరేకత పెచ్చరిల్లిపోతుంది. 4 రోజులు పెట్టి మళ్ళీ మార్చాడు. సీట్లన్నీ ఇచ్చేసి ప్రచారానికి మొదలు పెడతానన్న మాట మార్చేశాడు. రాజ్యసభ కోసం నిన్న జరిగింది ఏంటి? గంటా శ్రీనివాసరావు గారు 2021లో రాజీనామా చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయవద్దు అని చెప్పి రాజీనామా చేస్తే 3 ఏళ్లు పట్టింది ఆ రాజీనామా యాక్సెప్ట్ చేయడానికి. హడావుడిగా నిన్నెందుకు చేశారు? ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్ చేయమని 2 పార్టీల వాళ్ళు లెటర్లు ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్ల రాజకీయం కోసం ఇవాళ డిస్క్వాలిఫై చేసావు. మరి అక్కడ 4 ఇక్కడ 4 ఉన్నారు కదా, అటు ఇటు పార్టీ మారారని మీరు చెప్పేవాళ్ళు. మరి దాని మీద యాక్షన్ ఏంటి? అంటే నీ ఇష్టారాజ్యమా? నీకు అవసరాన్ని బట్టి వెళ్తావా? ఇవాళ నువ్వు ఒకళ్ళని తీసేసావు, కానీ 50 మంది సిద్ధంగా ఉన్నారు. ప్రయత్నం అయితే జరుగుతుంది. మీకున్న వాళ్ళని రాజీనామాలు ఇచ్చిన వాళ్ళని సంఖ్య తగ్గిస్తున్నారు. 8 మందికి నోటీసులు ఇచ్చారు. మీ 4, వాళ్ళొక 4. బట్ ఆ కౌంట్ గేమ్ అయితే నడుస్తోంది కదా మిమ్మల్ని మళ్ళీ. అయినా కూడా నిన్న మీరు అన్నారు మేము పెడతాం, అభ్యర్థిని గెలుస్తాం. నిజంగా పెడుతున్నారా? తథ్యమైన అభ్యర్థి పెడతాం? మా నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. మాకున్న సపోర్టు, మాకు వస్తున్న సపోర్టు, మాతో టచ్లో ఉన్నవాళ్ళు, మాతో మాట్లాడుతున్న వాళ్ళని ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రాథమికంగా ఒక అభ్యర్థిని పెడదామన్న ఆలోచన పార్టీకి అయితే ఉంది. దాని మీద ఎవరు అభ్యర్థి, ఎక్కడ పెట్టాలి, ఎవరిని పెడితే రాష్ట్రానికి మేలు, రేపు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగలరు, మన హక్కుల గురించి మాట్లాడగలరు ఆలోచన చేసి సరైన అభ్యర్థిని పెట్టాలని ఆలోచన చేయడం మంచిదనేది మా అందరి అభిప్రాయం. అంటే ఒకటి, నిన్న మీరు అన్నారు సరే మీ నాయకత్వంతో మాట్లాడి పెడతాము, ఒక 50 మంది అయితే మీతో టచ్లో ఉన్నారు, ఇది కూడా అంటున్నారు. కానీ పరిస్థితులు నిజంగా చూస్తే అట్లాగే ఉన్నాయి. జరిగిన పరిస్థితులు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ చూస్తే నిజంగానే అలాంటి కనిపిస్తున్న సిచ్యువేషన్లో ఆయన నిన్న ఒక మాట అన్నారు, హ్యాపీగా దిగిపోతా, నేను చేసింది చాలా బాగుందని ఇంకా చెప్తున్నారు. హ్యాపీగా దిగిపోవడంలో కూడా హ్యాపీనెస్ ఉంటుందా? జనరల్ గా ఎవరైనా దిగిపోతే నాకు బాధగా ఉందంటారు. హ్యాపీనెస్ చెల్లిని తల్లిని సాగనంపి, అది కాదమ్మా, చెల్లిని తల్లిని అది కాదు చంద్రిక, తల్లిని చెల్లిని బయటకు సాగనంపి ఆస్తి గొడవలు తేల్చకుండా ఇన్నాళ్ళు నా సాగబెట్టాడు. పొగ రాజేసుకున్నాడు ఆయనే, ఇంట్లో కొంపటి రాజేసుకుంది ఆయనే. సొంత బాబాయిని హత్య చేసిన కేసులు మాఫీ చేసుకోవడం కోసం జరుగుతున్న తతంగం అంతా రాష్ట్రం చూస్తా ఉంది. ఓడికత్తి కేసు సీను పాపం ఆడితో గీకించుకున్నాడు. అది హత్య కూడా కాదు, ఒక గీకుడు గీకించాడు, దాని పెద్ద షో చేశాడు, సానుభూతి పొందాడు. కనీసం కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇస్తే వాడు బయటపడిపోతాడు కదా. ఎందుకు వెళ్ళటం లేదు ముఖ్యమంత్రి గారు? ఇవాళ 12 సంవత్సరాలుగా కేసులు వాయిదాల మీద వాయిదా వేసి పిటిషన్లు పెట్టి కేసు ఒకటమ్మా, ఆయన ధైర్యం ఏంటంటే 12 ఏళ్లుగా నన్ను ఏం పేయగలిగారు, నేను ఇన్ని వేల కోట్లు దోచుకున్నాను, ఈ కేసులు ఏమవుతాయి? పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి వాయిదాల మీద వాయిదాలు పోతే 12 ఏళ్ళు న్యాయ వ్యవస్థ కూడా ఏం చేయలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోండి. సిబిఐ ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది వివేకానంద గారి హత్య కేసులో. కానీ ఈ రోజుకి ముందుకు సాగనీయట్లేదే. ఎవరు కాపాడుతున్నారు? రాష్ట్ర పోలీసు యంత్రాంగం దోషులను కాపాడుతుంది. ఎవరైతే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కిడ్నాప్ కేసులు పెడతా ఉన్నారు. అంటే ఎవరి ప్రోద్బలంతో జరుగుతుంది? ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో, ముఖ్యమంత్రి గారి ప్రమేయంతో. హత్యా రాజకీయాల కేంద్ర బిందువుగా నడపడంలో ఆరితేరినవాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెయ్యి తడవకుండా, చెయ్యి చూపించకుండానే పనులన్నీ చేయించేస్తాడు. రాష్ట్రంలో సిఐడిని ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నారో తెలుసు. పుల్లారావు గారు రేపొద్దున గట్టిగా మాట్లాడి, ఏమిటయ్యా ఇది అన్యాయం మా పోలవరం విషయంలో, మా రాష్ట్రం విషయంలో అంటే పుల్లారావు గారి మీద ఒక ఎస్సీ అట్రాసిటీస్ బనాయించేసేయటం.
ఒక దళితుడు ఎవరన్నా మాట్లాడితే దళితుల మీదే అట్రాసిటీ కేసులు బనాయించడం, లేపేయండి, రౌడీయిజం, బూతుల పంచాంగం. సరే, ఈ అన్నిటికీ చెక్ పెట్టే రోజు వస్తుందమ్మా. మేము ఒకటే చెబుతున్నాం, ముఖ్యమంత్రి గారి మీద మొత్తం రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మామూలు వ్యతిరేకత కాదు. నేను 50 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా, 42 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా కూడా 6 సార్లు ఉన్నాను. ఎప్పుడూ చూడాల ఈ విధమైన వ్యతిరేకత. ఒక్కసారిగా పెళ్ళుబుకి వచ్చిన ఉప్పెన లాంటి గోదావరి వరద, మా పోలవరం ఎలాగా గోదావరి వరద వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత వరద రాబోతుంది. ఆ వరద, తుఫాను, భూకంపాన్ని ఆయన దాన్ని ఒప్పుకోవట్లేదు. మీరందరూ కలిసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని మనకి ఏపీ కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎక్స్ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, రకరకాల మార్పులు చేర్పులు, గందరగోళం, జాబితాలు విడుదల ఒక పక్క, రాజ్యసభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి ఇంకొక పక్కన, అందులో కూడా గందరగోళం కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తిరుపతిలో మిమ్మల్ని ఫస్ట్ టైం చాలా దారుణంగా ఆయన టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మీరు చెప్పినట్లమ్మా, తిరుపతిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా 5 అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటేమి, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా విచారం లేదు, సంతోషంగా దిగిపోతా. రెండవది, కేంద్రంలో బీజేపీకి అంశాల వారిగా మద్దతు ఇస్తున్నాం. మూడవది, కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చింది. నాలుగవది, కాంగ్రెస్ మా కుటుంబాన్ని చీల్చింది. ఐదవది, మేనిఫెస్టోలో 99% అంశాలను అమలు చేశాం. ఇది ప్రధానంగా మిగతా అనేక అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాల్లో మొదటి తీసుకున్నాం. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా విచారం లేదు, సంతోషంగా దిగిపోతాం. కాబట్టి ఆయన ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి ముందే చేతులెత్తేశాడు, అస్త్ర సన్యాసం. కాబట్టి ఆయన వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. ఆయనకు ఓటమి ఫోబియా వెన్నాడుతా ఉంది, ఓటమి భయం పట్టుకుంది. ఆయనకు పైకేమో వైనాట్ 175 అంటున్నాడు, కానీ ఆయన తెలుసు అది 17 అన్నా కావచ్చు, 15 అన్నా కావచ్చు, 17 అన్నా 15 అన్నా కావచ్చు. కాబట్టి 175 కాదని ఆయన ఇప్పుడు వాస్తవం జగత్తులోకి వచ్చాడు. ఇక్కడ దానికి అనేక దృష్టాంతాలు. ఒకటేమి, సర్వే. ఆయన డబ్బులు ఇచ్చి చేపట్టిన సర్వే వాళ్ళే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారు. కాబట్టి సర్వే ఒకటి, అది ఆయన దగ్గర ఉంది కాబట్టి అర్థమవుతుంది. రెండవది, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాడు, 3 ప్రాంతాల్లో ఓడిపోవడం జరిగింది. మూడవది, ఆయన సభలు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సభలు చూశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన సభలు చూస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన సభలు కలకలలాడేటి, ఇప్పుడు ఆయన సభలు వెలవెలాబోతున్నాయి. ఎక్కడైనా సరే, ఈవెన్ ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల, కడప జిల్లాలోనే సభలు వెలవెలబోతున్నాయి, ఆయన ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాడు. ఇక నాలుగవది, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అట్టర్ ఫెయిల్యూర్. అది బస్సు యాత్ర కావచ్చు, లేకుంటే ఆడుదాం ఆంధ్ర కావచ్చు, ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఫెయిల్యూర్. కాబట్టి ఇవన్నీ ఆయనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఓడిపోతున్నాడని అర్థమైంది. కాబట్టి ఇంకా ఆయనకు అనుకోకుండానే ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ ఓటమి ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా దీని పర్యవసానాలు ఇప్పటికే ఆల్రెడీ వలసలు ప్రారంభమైనాయి. ఇప్పుడు తిరుపతిలో నిన్న ఆయన అన్న మాటతో ఇంకా ఫ్లడ్ గేట్స్ తెరిచినట్టే. ఇంకా వలసలు ఏ స్థాయికి పోతే చెప్పలేదు. ఎందుకంటే అర్థమైపోయింది వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ నాయకులకే. ఆయనే ఇంకా ఒప్పుకున్నాడు, ఇది ముందుగానే మునిగిపోయే పడవని మాకు తెలుసు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇంకా దీంతో ఎలా ఉండాలని చెప్పేసి ఇంకా వలసలు విపరీతంగా సాగుతాయి ఆయన పార్టీ నుండి. ఇది మొదటి దానికి ఆన్సర్. రెండవది వచ్చేసి, కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని చీల్చింది అన్నారు. ఇది ఎలా ఉందంటే, మగని కొట్టి మొగసాల నెక్కిన నెరజాన అని ఒక సామెత ఉంది. మగని కొట్టి మొగసాల నెక్కిన నెరజాన. ఇంట్లో మొగుని బాగా కొట్టి ఆవిడే మళ్ళా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓయమ్మా నా మగుడు నన్ను కొట్టాడని చెప్పేసి కాకిలేసి అందరినీ పిలుస్తున్నా. ఆ విధంగా కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి. కుటుంబాన్ని చీల్చింది ఆ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, వివేకానంద రెడ్డి కాంగ్రెస్, శర్మిలా కాంగ్రెస్, నీది డూప్లికేట్ కాంగ్రెస్, నీది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. వాళ్ళ ముగ్గురు ఒరిజినల్ కాంగ్రెస్. మీ తండ్రి రాజశేఖర రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, మీ చెల్లెలు శర్మిలమ్మ ఒరిజినల్ కాంగ్రెస్, నీది డూప్లికేట్ కాంగ్రెస్. కాబట్టి కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ కాదు, కుటుంబాన్ని చీల్చింది నువ్వు. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది,
4 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, 3 ముఖ్యమంత్రుల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్ లో వచ్చేసి మంత్రి పదవి ఇచ్చింది, 2 సార్లు పిసిసి ఇచ్చింది, 2 సార్లు సిఎల్పి ఇచ్చింది, 2 సార్లు సీఎం పోస్ట్ ఇచ్చింది, 1 సారి సిఎల్పి ఇచ్చింది. మీ తండ్రి మరణానంతరము కడప జిల్లాకు పేరు మార్చింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడపైన కడపకు కడప జిల్లా అనే పేరు మార్చి వైఎస్ జిల్లా పెట్టింది. కాబట్టి రాజశేఖర రెడ్డి ఆయన జీవితాంతము కాంగ్రెస్ లో ఉన్నాడు. చివరికి కానీ మీరు ఎన్ని చెప్పినా మీ జాతీయ పార్టీ మీరు అక్కడ గెలవరు, మీకు గుణపాఠం చెప్తారు, మీరు అసలు కుటుంబాలు చీల్చేస్తున్నారు, చెల్లిని బాబాయిని ప్రయోగించారు, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా. ఆయన నిన్న చెప్పాల్సిన విషయాలను ఫస్ట్ టైం డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఇంకో పక్కన సరే మీరు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు రండి అని. అదే చెప్పింది, ఆయన వైఎస్ కుటుంబాన్ని చీల్చింది ఆయన. మీ తండ్రి కాంగ్రెస్, మీ చిన్నాన్న కాంగ్రెస్, మీ చెల్లి కాంగ్రెస్, నువ్వు డూప్లికేట్ కాంగ్రెస్. కాబట్టి చీల్చింది వాళ్ళు కాదు, చీల్చింది కాంగ్రెస్ కాదు, చీల్చింది నువ్వు. తర్వాత వచ్చేసి అదేవిధంగా మీ చిన్నాన్నకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అయిన కాంగ్రెస్. కాబట్టి ఈరోజు పిసిసి అధ్యక్షులు మీ చెల్లెలు కాంగ్రెస్. కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాలా, మా కుటుంబానికి కాంగ్రెస్ ఇంత గౌరవం ఇచ్చిందని చెప్పేసి. ఇంకా రెండవది వచ్చేసి రాష్ట్రాన్ని చీల్చిందన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన దానికి ప్రధాన కారణం నువ్వు. 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపలపై దగ్గర ప్లీనరీ సమావేశంలో ఆర్టికల్ 3 ప్రకారము చీల్చమని చెప్పింది, నిర్ణయం తీసుకుంది మీరు. దాని తర్వాత 2012 డిసెంబర్ 28న సుశీల్ కుమార్ షిండే నాటి కేంద్ర హోమ్ మినిస్టర్ కు లెటర్ రాసింది మీరు, మీ పార్టీ. ఏమని? అట్ ద అర్లియెస్ట్ విభజించండి, ఎంత తొందరగా వీలైతే తొందరగా రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పేసి ఆ పదం గుడక అట్ ద అర్లియెస్ట్ వచ్చేసి రాష్ట్ర విభజనకు మొదటి ముద్దాయి మీరు, మీ పార్టీ. ప్లీనరీలో డెసిషన్ తీసుకున్నారు, లేఖ రాశారు, ఆ డేట్ కూడా ఇచ్చాను, దాని మీద సంతకం పెట్టింది ఆ రోజు మీ పార్టీ తరఫున సీమాంధ్ర నుండి మైసూరారెడ్డి గారు, తెలంగాణ నుండి వచ్చేసి మహేందర్ రెడ్డి గారు. కాబట్టి అదే అర్లియెస్ట్ ఎంత వీలైతే తొందరగా విభజించారని చెప్పేసి మీరు వచ్చేసి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం అంటారా? కాబట్టి ఏ కోణంలో చూసినా అతను ఓటమి భయంతో అతనికి ఇంకా నిద్ర కూడా పడుతుందో లేదో డౌట్ వస్తుంది. ఒక పక్కన మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, టీడీపీని ఇంకొక డైరెక్షన్ లో సైకలాజికల్ గేమ్, రాజీనామాలు ఆమోదించేయడం, చకచక అనర్హత నోటీసులు ఇవ్వడం. ఇంకొక పక్కన అందరూ కలిసి నన్ను ఇట్లా చేస్తున్నారు, మీ బిడ్డని ఇట్లా చేస్తున్నారని ప్రజల దగ్గరికి వెళ్ళి రోధిస్తున్నారు. ఈ రాజీనామాలు ఆమోదించేయడము, లేకపోతే దీన్ని ఎట్లా చూస్తారు? రాజ్యసభ ఎన్నికల టైంలో హడావిడిలో ఇప్పుడు మార్చిలో ఉంటది ఇది. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూశాడు, ఎమ్మెల్యేల కోట కింద ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసి పంచుమర్తి అనురాధ గెలవడం జరిగింది, టీడీపీ క్యాండిడేట్. వీళ్ళ క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. రేపు రాజ్యసభలో కూడా, రేపు ఎమ్మెల్యేల రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా జరగబోతుందని చెప్పేసి అతనికి భయం పట్టుకున్నది. దీన్ని ముందు ఊహించలే. అందువల్ల చాలా మందిని వచ్చేసి ముందుగానే కొందరు పోయారు, కొందరికి మీకు టికెట్ ఇవ్వమని చెప్పడంతో వాళ్ళలో అసంతృప్తి. ఇప్పుడు అది గ్రహించి మళ్ళీ రీసర్వే అంటున్నాడు. లేదు మళ్ళీ రీసర్వే చేస్తున్నాము, రీసర్వేలో మళ్ళీ మీకే అనుకూలం వస్తే మీకే ఇస్తామని చెప్పేసి అంటే అతనికి పరిపాలన చేత కాదు, ఏమంటే ఏదో జరిగిపోయింది వచ్చేసి అది. కానీ అతనికి రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళు వచ్చేసి ఈ విధంగా చెప్తే రేపు వ్యతిరేకంగా ఓటేస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా అట్నే అవుతారు, కంటిన్యూ అవుతారు అని ఆ మటుకు కూడా ఇంగిత జ్ఞానం లేని విధంగా ప్రవర్తించాడు. నువ్వు ఆల్రెడీ ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యేకు నీకు టికెట్ ఇవ్వమని వేరే వానికి ఇస్తే అతనేమో ఎమ్మెల్యే కొనసాగుతాడు, నీకు రాజ్యసభ ఎన్నికలు వస్తాయి, ఎట్లా ఎందుకు ఓటేస్తాడు అతను వచ్చేసి? ఆ మటుకు కూడా ఇంగిత జ్ఞానం లేక, ముందు చూపు లేకుండా ఏటోళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతే అందుకే రాష్ట్రం ఇట్లా పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం కానీ ఎక్కడ ఆయన నేరుగా దాన్ని ఒప్పుకోవట్లేదు కదా. ప్రజలు పార్టిసిపేట్ చేసిన దాంట్లో, ఎమ్మెల్సీ దాంట్లో మా ఓటర్లు కాదన్నారు. టీడీపీ దాంట్లో అప్పుడు మొన్న జరిగిన దాంట్లో వాళ్ళకి పాప సంఖ్యా బలం ఉండి వేస్తేనే క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి ఇదిగో ఈళ్లే అని రెడ్ మార్క్ వేసి చేశారు. ఇప్పుడు మీరు షర్మిల గారు వచ్చి ఆహ్వానాలు ఇచ్చి రండి రేపొద్దున్న ఎవరెవరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో దరఖాస్తులు పెట్టుకోండి అని అంటే డర్టీ పాలిటిక్స్ అని మిమ్మల్ని అంటున్నారు, హ్యాపీగా దిగిపోతా అంటున్నారు. అంటే అస్త్ర సన్యాసం పూర్తి స్థాయిలో ఒప్పేసుకుంటున్నారు ఆయన నేరుగా. అవును, ఆల్రెడీ వచ్చేసి ఓటమి ఒప్పుతున్నాడు. మామూలుగా యుద్ధంలో వచ్చేసి తెల్ల జెండాలు పైకి చెప్తారంటే మేము ఓడిపోయినాము, ఇట్లా హ్యాండ్స్ అంటే ఆ విధంగా వచ్చేసి చేతులు హ్యాండ్సప్ చేసేసాడు. కాబట్టి ఇంకా
పోయినాడు. ఇంకా యుద్ధం వచ్చేసి నేను ఇంతవరకు త్రిముఖ పోటీలో చతుర్ముఖ పోటీలో ఉంటుంది అనుకున్నాను. ఆ త్రిముఖ పోటీ చతుర్ముఖ పోటీలో ఒకటి కాంగ్రెస్ ఇండియా కూటమి, ఒకటి రెండవది వైకాపా, 3 టీడీపీ జనసేన, 4 బీజేపీ చతుర్ముఖ పోటీ అయితే, లేదంటే త్రిముఖ పోటీ అయితే టీడీపీ జనసేన బీజేపీ అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసి అది పోయింది అనమాట. వైకాపా పక్కకి అయిపోయింది. అది ఇంకా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా పోటీ వచ్చేసి ఇండియా కాంగ్రెస్ తరపు నుండి ఇండియాకు, ఆ పక్కన టీడీపీ జనసేన బీజేపీనా, లేదంటే టీడీపీ జనసేన ప్లస్ బీజేపీనా యాంగిల్ వస్తుంది. వైకాపాలో ఒప్పుకున్నాడు, అయిపోయింది, పక్కన పెట్టాల్సింది. పుల్లారావు గారు, ఒక రకంగా చూడాలంటే దెబ్బ మీద దెబ్బ, ఆయన హ్యాండ్స్ అప్ ఎత్తేసారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ఒక దగ్గర ఏమో ఏం జరిగినా కూడా అసలు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు కారణం, షర్మిల వెనకాల చంద్రబాబు ఉన్నారు, లేదా ఇలా అని ఒక దగ్గర అంటారు. అసలు ఇప్పుడు నిన్న చూస్తే కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ అంటారు, మా వాళ్ళని అడి తీసుకెళ్లిపోయారని అంటారు. ఒకదానికి అసలు ఎక్కడా కూడా పొంతం లేకుండా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. అటు ఎమ్మెల్యేలు తీర్లుగా కానీ, లేకపోతే ప్రభుత్వం బాగుందంటారు, ఎమ్మెల్యేలు బాగాలేదంటారు. అసలు ఎమ్మెల్యేలు బాగాలేదు అంటేనే ప్రభుత్వం బాగాలేదని కదా. ఇంత కాంట్రడిక్షన్, ఇంత కన్ఫ్యూజన్ ఏంటిదంతా? స్ట్రైట్ గా చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ బొత్స చౌదరి గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మన రాష్ట్రంలో ఆయన, అలాగే తులసిరెడ్డి గారు కూడా సీనియర్ మోస్ట్ అండ్ సింపుల్ పీపుల్ అని వాళ్ళకి రెప్యుటేషన్ కూడా ఉన్నది. బాగా 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 సీనియర్, నేనే చాలా జూనియర్. సో వాళ్ళిద్దరు చెప్పింది చాలా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ బుచ్చ చౌదరి గారు లాగా తులసిరెడ్డి గారు కూడా ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని చేస్తూ ఉంటారు, ఎటకారం చేస్తూ ఉంటాను ఆయన అప్పుడప్పుడు. సీరియస్ గా చెప్పారు. బుచ్చ చౌదరి గారు ఒక 20 రాజ్యసభ ఎలక్షన్ లో ఓటు వేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఆయన 20 అన్నిసార్లు ఆయన ఎమ్మెల్యే స్థితిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, బుచ్చ చౌదరి గారు తులసి రెడ్డి గారు చెప్పింది కొంతవరకు చెప్పారు. సీన్ రాజ్యసభ చూడండి, నిజంగా నేను వారిద్దరూ జాయిన్ అవ్వకముందు నేను చెప్పింది అదే కదా. ఎందుకు చేసేది తప్పు? రాజ్యసభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అది దాటాలి కదా. ఇప్పుడే నీకు టికెట్ ఇవ్వనంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకునేది ఏంటి? ఎమ్మెల్యే బొమ్మ కనపడుతుంది టికెట్ ఇవ్వకపోతే. ఇక మిగిలింది ఏంటి? అతనే అది పరీక్ష మొదలే డిమోషన్ చేస్తే ఆ స్టూడెంట్ ఏమైపోతారు? అందువల్ల అది చాలా పెద్ద పొలిటికల్ మిస్టేక్ చేసేది ఆయన. ఎవరు చేయించారు, ఎవరు సలహాలు పెట్టినారు మనకెవరికి తెలియదు కాబట్టి ఆయన ఎలా చేసేది. రాజ్యసభ ఎలక్షన్ వస్తాను, రాజ్యసభ ఎలక్షన్ సీట్ పోవటం కాదు, దాంట్లో చాలా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ పెడితే ఆయనకున్న 15-20 మంది ఎమ్మెల్యేలతో 10 మంది వేసిన పెద్ద మెసేజ్ కదా రాష్ట్రం అంతా. అది కాకుండా ఆ క్యాండిడేట్ గెలిస్తే ఒక ఇందాక బొత్స చౌదరి గారు ఒక పవర్ఫుల్ మంచి పర్సనాలిటీని పెడతారు అనుకుంటున్నారు ఏదో అని పెడితే చాలా సెట్ బ్యాక్. అదే కాదు, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం, 80 మంది ఎమ్మెల్యేలు 85 మంది ఎమ్మెల్యేలు ఉంటే గవర్నమెంట్ పడిపోతుంది. ఎవరికైనా 100 మందికి టికెట్ ఇవ్వలేదంటే 2 బస్సులు ఎక్కి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ సపోర్ట్ విత్డ్రా చేస్తామంటే ఏమైపోతారు? ఇది చాలా పరిణామాలు ఉన్నాయి. మీరు వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే గారు తులసిరెడ్డి గారు కొంతవరకు చెప్పారు ఆ సీన్. నేను చెప్పేది ఈ పరిణామాలు రాబోయే నెలలో కంట్రోల్ చేయకపోతే ప్రమాదమైన పరిస్థితి వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్, తర్వాత ఎలక్షన్ గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం. ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పోతాయి. తర్వాత అందరికి తెలిసింది ఏంటంటే, రాజకీయాల్లో ఒక గవర్నమెంట్ అన్పాపులర్ అవుతాయి, అది లాస్ట్ డేస్ వచ్చేటప్పటికి ప్రజలు చాలా విశేషంగా బిహేవ్ చేస్తారు. అది నవీన్ పట్నాయక్ అవ్వలేదు, కొంతమందికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మరతగా మాట్లాడకుండా, కేర్ఫుల్ గా తిట్టకుండా రాజకీయాల్లో ఉన్నారు. 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు మాట్లాడరు. అది కాకుండా కొంచెం ఫైటింగ్ కాంట్రవర్సీస్ ఉన్న చోట ప్రజలు చాలా విశేషంగా దూరం అయిపోతారు. రాజకీయంలో సినిమా లాగా నీ లాస్ట్ సినిమా సక్సెస్ అయిందా లేదా, ఫెయిల్ అంటే ఫినిష్, హీరో కాదు. గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు అని అందరూ చెప్తున్నది, ఇది గనక ఇలా జరిగితే లేదన్నది ప్రూవ్ అయిపోతుంది. బుచ్చి చౌదరి గారు, దానికి పరిణామాలు చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. బుచ్చి చౌదరి గారు, ఇప్పుడు ఒకటి కాన్ఫిడెన్స్ లేదు అన్నది ప్రూవ్ అయ్యే అవకాశం ఇప్పుడు దీని ద్వారా ఉంటది. ఒకటి, నిన్న ఇంకొక విషయం మీరు నోటీస్ చేశారో లేదో, తిరుపతి దాంట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద కూడా ఆయన వివరణ ఇచ్చారు. నాకేం సంబంధం, నేను లండన్ లో ఉన్నా, దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు నిన్న కొంత. అంటే అన్ని రకాలుగా కూడా ఆయన ఆన్సరబుల్ గా చేస్తున్నారు నిన్న. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా పడింది అనేది ఒప్పుకున్నట్టేగా.
అమ్మా 2-3 విషయాలు ఇందాకనే చెప్పాను. గ్రేట్ లయర్, గ్రేట్ డిక్టేటరే కదా, గ్రేట్ లయర్. మంచి టైటిల్ ఇవ్వచ్చు ఈయనకి. ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలోనే గ్రేట్ లయర్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేలాగా ఉంది. ఆయన ఇందాక ఇంకోటి కూడా అన్నారు, ఆనందంగా దిగిపోతానన్నాడు. ఎందుకు ఆనందంగా దిగకుండా ఎలా ఉంటాడు? ఎందుకంటే తండ్రిని అడ్డు పెట్టుకునే 1000 కోట్లు దోచుకున్నవాడు అసలు నాకు మీడియా లేదంటాడు. ఇంతకంటే పచ్చిబూతే ఉంటుంది. నాకు పరిశ్రమలు లేవంటాడు. భారతీయ సిమెంట్స్ పెట్టేసి వాళ్ళ 100 రూపాయలు అదనంగా అమ్ముతుంది ఎవరు? సిమెంట్ కంపెనీలన్నీ ఏకం చేసింది ఎవరు? లాటరైట్ బాక్సైట్ అంతా కొల్లగొట్టుకుపోతుంది ఎవరు? ఆయన కంపెనీలకే కదా. అది పక్కన పెడదాం. సాక్షి టీవీ ఎవరిది? సాక్షి మీడియా పేపర్ ఎవరిది? ఇవాళ సాక్షి పేపర్కి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి? ఆయనకి ఏమి లేవు. అంతకంటే పచ్చిబూతే ఉంది ఈ రాష్ట్రంలో. సాక్షి పేపర్ని సచివాలయాల్లో ఇవ్వండి, కంపల్సరీగా రాష్ట్రంలోని అత్యధిక సర్క్యులేషన్ చూపించాలని తపన పెట్టి దానికి ఏమో యాడ్స్ పెంచుకుంటూ వెళ్ళడం కోసం ఏ విధంగా చేశాడో మనం చూసాం. ఇవాళ ఆయన ఎందుకు సంతోషం అంటే ఏమీ అధికారం లేనప్పుడే ఒక 70-80 వేల కోట్లు కొట్టేశాను, ముఖ్యమంత్రి 1 లక్ష కోట్లు కొట్టేశాను, హ్యాపీగా వీళ్ళకి ఎందుకుంటాడమ్మా? సంతోషం. ఆయనకి డబ్బే కదా ప్రధానం. ముఖ్యమంత్రి గారికి డబ్బుతోటే రోజు గడవదు. ఏ రోజుకి ఆ రోజు మూటలు రాంది ఆయనకి గడవదు. ఇసుకలో కావచ్చు, మైనింగ్లో కావచ్చు, మట్టిలో, భూసేకరణలో అన్నింటిలో అదే. సరే ఎట్లా పోయినా రాష్ట్రం పోయింది కదా. మేము ఒకటే చెబుతున్నాం, రేపు సీట్లు ఇచ్చినా పోటీ చేసే పరిస్థితి లేదు. ఆయన మీద నమ్మకం లేదు. ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు కనుక మొన్న నాకు 4 ఎమ్మెల్యేలు కలిశారు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలే, ఇంపార్టెంట్ వాళ్ళే కలిశారు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఏం చేస్తాం, ఏదో సీట్లు ఇచ్చినా మేము పోటీ చేసిన గెలవని మాకు తెలుసు, కాంట్ బట్టి చేస్తున్నాం, మాకు 20 కోట్లు 25 కోట్లు మీకు ఇస్తాము, మీరు పోటీ చేయండి అని అంటున్నారు కనుక సర్లే ఖర్చు మనకు లేదు, ఆయన పెట్టే ఖర్చే కదా, ఏదో పోదామని అనుకుంటున్నాం, మేము గెలవం, ఎంత ఖర్చు పెట్టినా మేము గెలవని చెప్పే పరిస్థితులు. చాలామంది నామినేషన్లు కూడా వేయకపోవచ్చు. వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి కూడా తప్పుకొని మాకు సీటు ఇవ్వకపోతే ధన్యులు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సీటు ఇస్తేనే భయపడుతున్నారు, సీటు ఇవ్వకపోతే ధన్యులు సుమా అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఒకటి, కుటుంబంలో చిచ్చు పెట్టుకుంది ఆయనే, తల్లిని చెల్లిని సాగనంపింది ఆయనే, బాబాయిని గొడ్డల వేటికి గుర్తు చేసింది ఈయనే. ఇవన్నీ చూసి ప్రజలు ఒక సభలోనేమో కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ చేస్తుందంటారు. సరే, అన్ని కొంత మీకు అనుకూలంగా ఉన్నా నిన్న షర్మిల గారు జగన్ గారితో పాటు టీడీపీని కూడా టార్గెట్ చేస్తుంది. ఇదే మీకు మైనస్ కాదా? ఇప్పుడు ఆమె ఒక పార్టీ, జాతీయ పార్టీలో చేరారు. సరే, ఆమె ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు, దాన్ని పక్కన పెట్టేసి జాతీయ పార్టీలో చేరారు, అధ్యక్షురాలు అయింది. ఆ పార్టీని బలపరచుకోవడం కోసం ఆమె ప్రయత్నం ఏం చేస్తుంది. ఆమె టార్గెట్ ఏం చేస్తాడు? 2 పార్టీని విమర్శిస్తే కదా ఆమె పార్టీ బలపడటం కోసం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విభజన గురించి కాంగ్రెస్ మీద నెపమేస్తా ఉన్నారు. ఎస్, కాంగ్రెస్ చీల్చింది కనుకనే రాష్ట్రంలో దెబ్బతింది. రాష్ట్రంలో దెబ్బతింటానికి రాష్ట్ర విభజన, దానివల్ల నష్టపోయారు. కానీ కొన్ని వాగ్దానాలు చేశారు మన్మోహన్ సింగ్ గారు. ఆ వాగ్దానాలు అమలు చేయడంలో తర్వాత వచ్చిన మోడీ గారు ఫెయిల్యూర్ అయ్యారు, మర్చిపోబకండి. మోడీ గారు ఫెయిల్యూర్ అయ్యారు. రాష్ట్రానికి న్యాయం చేయడంలో, ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారం చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. వాళ్ళ మీద కూడా నిందకూడదు. మరి ఈయనేమన్నాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటకాగాడట బీజేపీతో. ఏమి సాధించావు? నేను అడుగుతున్నా. ప్రత్యేక హోదా సాధించావా? ప్యాకేజ్ సాధించావా? మెట్రోలు, విజయవాడ విశాఖపట్నం మెట్రోలు సాధించావా? గ్రీన్ఫీల్డ్ హైవేలు సాధించావా? రైల్వే నెట్వర్క్కి కావాల్సిన భూమి సేకరించి ఇచ్చావా? ఏం చేశావని? మీరు పోలవరం ప్రాజెక్టుకి, జాతీయ స్థాయి ప్రాజెక్టు పూర్తిగా మా పుల్లారావు గారు బాగా తెలుసు, 54,000 కోట్లు అయింది. ఎవరు భరించాలి? జాతీయ ప్రాజెక్టు అన్నప్పుడు దెబ్బతిన్న రాష్ట్రానికి న్యాయం చేయాల్సినప్పుడు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. నేను 13,000 కోట్లే ఇస్తాను, 15,000 కోట్లు ఇస్తాను ఎందుకు మాట్లాడి నోరు తెరిచి? మీ బాబాయి కేసు నుంచి బయటపడటం కోసం, నీ బెయిల్ పక్షి కనుక బెయిల్ కాపాడుకోవడం కోసమే ఢిల్లీ చుట్టూ తిరిగావు. రాష్ట్రానికి ఏం సాధించావు నువ్వు? కేంద్రానికి అంతగా ఏం సాధించావు కనిపిస్తున్నాయి. తులసిరెడ్డి గారు, ఒక అథ్లెట్ గాని, ఒక క్రీడాకారుడు ఒక మెడల్ ఓడిపోతే, వచ్చిన మెడల్ పోతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. రే పోయింది, చేజారిపోయింది, హ్యాపీగా దిగిపోతారు అంటున్నారు. అసలు ఈ హ్యాపీనెస్ ఓడిపోతే ఏడుస్తారు, లేకపోతే బాధపడతారు. ఓడిపోవటాన్ని కూడా ఆయన హ్యాపీనెస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే, ఫైనల్ గా మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఒకటి వచ్చేసి, అతని ఓటమి తప్పదు.
అతను కూడా ఒప్పుకున్నాడు, అది వాస్తవం కూడా. ఉమ్, ఇంకా వచ్చేసి ఎవరు వస్తారనేది మా వరకు వచ్చేసి మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఎలుతో మన కనుపరుచుకోవడం. కాబట్టి ఈ కోణంలో ఆలోచించండి. కేంద్రంలో రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే 3 వరాలు. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రావాలన్నా, దేవరాజపట్నం ఓడరేవు రావాలన్నా, పోలవరం పూర్తి కావాలి అన్నా, విశాఖ మెట్రో రావాలి అన్నా, విజయవాడ మెట్రో రావాలి అన్నా, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ జోన్ రావాలి అన్నా, విశాఖ రైల్వే జోన్ రావాలి అన్నా, ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం. ఆలోచించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికైతే ఒకటి, ఆయన దానికి సంబంధించిన అన్ని విషయాలు అయితే నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలు మాత్రం ఎవరికేం వాళ్ళు ఆడుతున్నారు, మాకేంటంటే మాకేంటని. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ బుచ్చి చౌదరి గారు, పుల్లారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నారు.